హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ ది రాయగడ రైడర్ బ్లాగ్స్ అండి. ఈరోజు లాగ్ వచ్చేసరికి జూలాజికల్ పార్క్. జూ అంటే తెలుసు కదా, పులులు, సింహాలు ఇలా అన్ని రకాల జంతువులు ఉంటాయి. మనమైతే సింహాచలం నుంచి స్టార్ట్ అయ్యామండి. సింహాచలం టెంపుల్కి వెళ్ళి ఆ సింహాచలం సింహద్రప్పన్న దర్శనం అయితే చేసుకున్నాం. ఆ తండ్రి దర్శనం చేసుకుని అయితే స్టార్ట్ అయ్యామండి. ఇక్కడ నుంచి మనకి ఇంచుమించు జూలాజికల్ పార్క్ 15 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, ఈ రోడ్ నుంచి స్ట్రైట్గా వెళ్ళామంటే మనకి హనుమంతవాక జంక్షన్ అయితే వస్తుంది. ఇక్కడ నుంచి లెఫ్ట్ తిరిగి కొంచెం ముందుకు వెళ్ళామంటే జూలాజికల్ పార్క్ అయితే చేరుకుంటామండి. ఫ్రెండ్స్, మీలో ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేశారంటే మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తానండి. సరే ఫ్రెండ్స్, ఇక్కడ ఇప్పుడు జంక్షన్ అయితే చూసారు కదా, మనం అటు లెఫ్ట్ వెళ్ళామంటే కాలభైరవ టెంపుల్కి అయితే వెళ్ళిపోతాం. లెఫ్ట్ అయితే వెళ్ళకూడదు, స్ట్రైట్ ఒకటే రోడ్ నుంచి వెళ్ళాలి. చూస్తున్నారు కదా, నేషనల్ హైవే లాగా ఉంటుంది. ఇలానే రోడ్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. రోడ్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. చూస్తున్నారు కదా, 3 లైన్ హైవే ఇది అయితే చాలా అంటే చాలా బాగుంది. రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మనకి ఇంచుమించు ఇక్కడ నుంచి మనకి హనుమంతవాక జంక్షన్ వరకు కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే ఉంటుంది. రోడ్ అయితే సూపర్గా ఉంటుంది. 3 లైన్ హైవే. సెంట్రల్ లైన్ అయితే చూసారు కదా, అది ఎమర్జెన్సీ లైను. ఇవైతే నార్మల్ వెహికల్స్కి వెళ్ళడానికి ఇటువైపు అటువైపు. మనకి ఈ రూట్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ట్రాఫిక్ అయితే ఉండదండి. చాలా అంటే చాలా పీస్ఫుల్గా వెళ్ళిపోవచ్చు. చాలా బాగుంటుంది రోడ్డు. చూసారు కదా, ట్రాఫిక్ అయితే ఎటు ఉండదు. ఫ్రెండ్స్, మేము సింహాచలం వెళ్ళామని చెప్పాం కదా, మెట్ల దారి నుంచి అయితే వెళ్ళాము. చాలామంది రోడ్ రూట్ నుంచి అయితే వెళ్తుంటారు కదండి. నాకైతే మెట్ల దారి నుంచి అయితే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మనం మెట్లు ఎక్కుతూ మన బ్యాక్ సైడ్ తిరిగి చూసామంటే వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ ఎక్సలెంట్గా ఉంటుంది. వీళ్ళు చాలామంది మెట్ల మార్గం నుంచి వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే బాగా తెలుస్తుంది ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో. ఫ్రెండ్స్, మనకి జూ పార్క్కి వెళ్ళడానికి 2 రూట్స్ అయితే ఉన్నాయండి. ఒకటి మనం ఇప్పుడు వెళ్తున్నాం కదా, సింహాచలం నుంచి హనుమంతవాక జంక్షన్కి వెళ్ళే రూటు. 2 అయితే ఆర్కే బీచ్ నుంచి బీచ్ రోడ్గా వెళ్ళే రూటు. ఈ రూట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే. మేమైతే లాస్ట్ టైం అయితే వెళ్ళామండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చేసాం. ఆ రూట్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం బీచ్ పక్క నుంచి అయితే వెళ్తాం. రూట్ మొత్తం బీచ్ పక్క నుంచి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే హనుమంతవాక జంక్షన్ అయితే దాటేసాము. హనుమంతవాక జంక్షన్ నుంచి లెఫ్ట్ రూట్ అయితే తీసుకున్నాం. చూస్తున్నారు కదా, ఇదండి జూ పార్క్ అని రాసిన బోర్డు దగ్గర అయితే జూ పార్క్ దగ్గరలోకి అయితే వచ్చేసాం. కొన్ని అనివార్య కారణాల వల్ల మనం అయితే హనుమంతవాక జంక్షన్ అయితే చూపించలేకపోయాం. ఏమనుకోకండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం జూలాజికల్ పార్క్ దగ్గరలోకి అయితే వచ్చేసాం. ఇదండి, ఇక్కడ మనం రైట్ సైడ్ అయితే టర్న్ చేస్తే స్ట్రైట్గా మనకైతే జూలాజికల్ పార్క్ అయితే కనిపిస్తుంది. చూడండి, చూస్తున్నారు కదా, రోడ్ క్రాస్ చేసి ముందుకు వెళ్ళిపోవడమే. ఫైనల్లీ జూలాజికల్ పార్క్ అయితే వచ్చేసామండి. ఇంక ఇప్పుడు మనం బైక్ అయితే పార్కింగ్ చేయాలి. పార్కింగ్ చేసి టికెట్ తీసుకొని ఇంకా లోపలికి వెళ్ళాలి. చూస్తున్నారు కదా, ఇందిరాగాంధీ జూ పార్క్ అని రాస్తుంది. మనకి ఈ పక్కన అయితే కౌంటర్స్ అయితే ఉంటాయి, టికెట్లు ఇచ్చే కౌంటర్స్. చూస్తున్నారు కదా, అక్కడ టికెట్ తీసుకుని అయితే వచ్చాను. పర్ పర్సన్కి అయితే 70 రూపీస్ అండి అడల్ట్స్కి. చిన్నపిల్లలకి అయితే 35 రూపాయలు ఉంటుంది. సరే ఫ్రెండ్స్, లోపలికి అయితే వచ్చేసాను. ఇదండి, ఇక్కడైతే చూడండి, మనకి ఇటువైపు అయితే జిరాఫీ, నిప్పుకోడి ఇవన్నీ ఉన్నాయి. మీకు అవతల సైడ్ అయితే ఇంకో రోడ్డు ఉంది. అటువైపు అయితే సింహాలు అన్నీ ఉంటాయి. ఇటువైపు అయితే చూద్దాం. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇవైతే బ్లాక్ స్వాన్స్ అట. ఇక్కడ రాసింది బోర్డులో చూసారు కదా. ఇంకా ముందుకు వెళ్దాం. ముందుకు జిరాఫీలు అన్నీ ఉంటాయి, అవి కూడా చూద్దాం రండి. ఫ్యామిలీస్ అయితే చిన్నపిల్లలు పట్టుకొని చాలా మంది అయితే వచ్చారు. చూస్తున్నారు కదా, ఆ మర్రి చెట్టుకు ఓడలు పట్టుకొని అలా ఆడుకుంటున్నారు. చాలా అంటే చాలా బాగుంది.
ఈరోజు చాలా అంటే చాలా ఎక్కువ జనం వచ్చారు ఫ్రెండ్స్. చాలా క్రౌడ్ అయితే ఉంది. ఉండే పిక్నిక్ ఇలా చేసుకుంటున్నారు, అంత అందంగా ఉంది. చాలా బాగుంది ఈరోజు అయితే. చాలామంది ఫ్యామిలీస్ అయితే వచ్చారు. ఇంకా ముందుకు వెళ్దాం, ఏముందో చూద్దాం. ఇక్కడ చూసారు కదా, జిరాఫీ ఉంది. జిరాఫీ అయితే కూర్చొని ఉండిపోయింది, అలాగా రావట్లేదు. ఎంతసేపు వెయిట్ చేస్తున్నాను అది లేస్తుందని. ఇప్పుడు లేచింది చూసారా. రామ్మ, దగ్గర రామ్మ తల్లి, ఒకసారి దర్శనం ఇచ్చి వెళ్ళిపో. లేవడమే గొప్ప విషయంలాగా ఉంది, అందుకే రావట్లేదు. సరే ఫ్రెండ్స్, ఇంకా చాలా అంటే చాలా ఉంటాయి. వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. అడవి దొన్న అంట, చూడండి చాలా దొన్నలు అయితే ఉన్నాయి ఇక్కడ. మనం బాహుబలి సినిమాలో రానా గారు ఫైట్ చేస్తారు కదా, ఆ దొన్నలండి ఇవి. చూడండి అవతల వైపు అయితే బలమైన దొన్న ఒకటి ఉంది, క్లీన్గా ఉంది. అది ఎన్నో ఉన్నాయి, చిన్నవి పెద్దవి చాలా ఉన్నాయి. బాహుబలిలో చూసాం కదా, మెయిన్ దొన్న అయితే అవతల సైడ్ ఉంది, అదైతే ఇటువైపు రావట్లేదు. ఆగండి చూద్దాం. ఇంగ్లీష్లో గౌర్ అంటారట, చూడండి. అదండి చూసారా, చూడండి. అప్పుడు బాహుబలి సినిమాలో రానా గారు ఫైట్ చేస్తుంటే చూసాం, ఇప్పుడు డైరెక్ట్గా చూస్తున్నాం. చూడండి భలే ఉంది, తిరిగితే బాగున్నాం. చూద్దాం, ఆగండి. ఓ తిరిగింది, సూపర్. చూడండి భలే ఉంది. సరే ఫ్రెండ్స్, ఇంకా చూడండి, ఇంకా చాలా అంటే చాలా జంతువులు అయితే ఉన్నాయి లోపల. తిరగాలి. వీడియో అయితే అన్నవరకు చూడండి, వైపు చూస్తుంది, చూడండి భలే చూస్తుంది. ఇక్కడైతే కృష్ణ జింకలు ఉన్నాయంట, చూడండి చాలా ఉన్నాయి, చాలా జింకలు ఉన్నాయి. కృష్ణ జింకలు అట ఇవన్నీ. ఇంగ్లీష్లో బ్లాక్ బక్ అంటారట, చూడండి వీటిని. ఇక్కడైతే రకరకాల పక్షులు అయితే ఉన్నాయండి, కాకపోతే గ్లాసెస్ ఉండడం వల్ల మనకి బర్డ్స్ అయితే సరిగ్గా కనిపించడం లేదు, చూడండి. అందుకే సరిగా రికార్డ్ చేయలేకపోయాం. చాలా రకాల పక్షులు ఉన్నాయి, రామ్ చిలకలు, ఇదండి చూడండి వెరైటీగా ఉంది. ఎంత పొడవుగా చూసారా.
ఫ్యామిలీస్ వచ్చిన వాళ్ళకైతే చాలా అంటే చాలా బాగుందండి. చూడండి ఇక్కడ ఎంత అందంగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఒక చెరువు అయితే చూసాను. చూడండి చెరువులో బోటింగ్ పెట్టుంటే సూపర్గా ఉన్నాం. బోటింగ్ పెట్టలేదు, అలా వదిలేశారు. చూడండి చెరువు పెద్ద చెరువులాగా ఉంది. ఇప్పుడైతే మనం సింహం దగ్గరికి అయితే వెళ్తున్నామండి. రండి చూద్దాం. ఈ సింహాన్ని చోటకి మేమైతే 3 times వచ్చాము. లాస్ట్ టైము ఆ 2 times కూడా మాకు కనిపించలేదు సరిగా. ఇదైతే ఆసియా సింహం అంటండి. చూసారు కదా, చూడండి అక్కడ కూర్చొని ఉన్నది. చూద్దాం లేచి అటు ఇటు తిరుగుతుందో లేదో, వెయిట్ చేయాలి. అది ఆడసింహం. అది పొజిషన్ ఇచ్చింది అంతే.
అది చిన్నగా కిటికీ దగ్గరికి వెళ్తుంది ఊరుకోవడానికి. రెండు ఉండి ఆడదొకటి మొగదొకటి ఉండేది, ఇదొకటి ఇంకోటి ఉండేది. వెళ్ళండి గెస్ట్లు అమ్ముతారు. ఉంటారే ఇక్కడ దాకా వచ్చి అలా ముర్సీలు కూడా చాలు. అవునవును నించుని అవును వస్తుంది వస్తుంది వస్తుంది. అది అనుకుంటే లోపల ఏదన్నా మీదొక బాధ నాదొక బాధ అంటే మీదొక బాధ అనుకుంటాం కదా. మరి ఇలా పిండి అనుకుంటా ఇక్కడ ఉంటున్నారా బంధించి అనుకుంటా. అది ఎక్కితే బాగుంది ఆ కర్రలది. అది ఎక్కదా దాని ఇల్లు కదా. అరే
వెహికల్స్ చూస్తున్నారు కదా, ఎవరైతే జూలో నడవలేరో వాళ్ళకైతే ఈ వెహికల్స్ మీద తిప్పుతారండి. దానికి తగ్గ ఛార్జ్ అయితే తీసుకుంటారు. జూ ఎందుకంటే ఈ జూ అయితే చాలా అంటే చాలా పెద్దదండి. నడవలేము, మేము నడుస్తున్నాం కాబట్టి మాకు తెలుస్తుంది. చాలా పెద్ద జూ ఇదైతే. నడవలేని వాళ్ళకి అయితే మాత్రం ఈ వెహికల్స్లోనే తిప్పుతారు. చూస్తున్నారు కదా, మనకి అన్ని ప్లేసెస్కి తిప్పుతారు. మొత్తం తిప్పేసి మనకి గేట్ దగ్గర తీసుకెళ్ళి వదులుతారు. ఫ్రెండ్స్ చూసారు కదా, టైగర్స్, లయన్స్ అన్నీ చూసారు కదా. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, చిరుత అయితే ఉంది. ఇదైతే అసలు కదలట్లేదు, కిందకైతే రావడం లేదు. ఇది చూడండి, ఇక్కడైతే చింపాంజీ ఉంది. చూడండి ఎలా స్టైల్ ఇస్తుంది, వెరైటీగా బాడీ బిల్డర్ లాగా. ఇది మాత్రం ఒక్కదే అయిపోయింది, ఇప్పుడు ఎవరు లేరు. అందుకే ఏదో ఆలోచిస్తుంది చూడండి కూర్చొని. మనిషిలోనే సేమ్ చింపాంజీ కూడా. సరే ఫ్రెండ్స్, వీడియోకి ఎండ్ వరకు అయితే చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, వీడియో మొత్తం చూసారు కదా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. బాయ్ బాయ్.